నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం బనగానపల్లె పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి మంత్రి మండల ప్రజా పరిషత్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. విద్యార్థులు, అధికారులు ప్రజలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్లాస్టిక్ వస్తువులని వాడకూడదని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బనగానపల్లె పట్టణంలో ప్లాస్టిక్ వస్తువులను నిషేధించామన్నారు. ఇప్పుడు కొన్ని షాపులలో ప్లాస్టిక్ వస్తువులను అమ్ముతున్నారు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. 2 సార్లు నోటీసులు ఇస్తామని, ఇంకా వారి మీద ప్రజలు కంప్లైంట్ ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అధికారులకు ఎవరో చెప్తే మనకు రాదు. మనం స్వచ్ఛందంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి పౌరుడు, ప్రతి మనిషి కూడా మన ఆరోగ్యం కొరకు, మన పరిసరాల పరిశుభ్రత కొరకు మనం చేయాల్సిన బాధ్యత. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ప్రధానమంత్రి మోడీ గారు, ఇటు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా స్వచ్ఛాంధ్ర కోసం, స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం కూడా మనమందరం కూడా ఎక్కడైనా ఈ చెత్తను అంతా కూడా వేయొద్దు, మన ఆరోగ్యాలు చెడిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో మన పాఠశాలలు కానీ, బస్టాండ్లు కానీ, ఆసుపత్రులు కానీ, అదేవిధంగా మన ఏవైతే ఆఫీసులు కానీ ఆ ప్రాంతమంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మన ప్రాంతంలో మనమందరం ఒకసారి చెయ్యి కలుపుదాము, మనమందరం కలిసి ఈ యొక్క మహా ఉద్యమానికి సహకరించాలని కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా బనగానపల్లె పట్టణంలో మా శ్రీమతి ఇంద్రారెడ్డి గారు దాదాపుగా 3 నెలల రోజుల్లో కూడా ప్రతి షాపు యజమానులను కలిసి వారి దగ్గరికి వెళ్ళి మీరందరూ సహకరించండి, మనమందరం కలిసి పని చేద్దాము, మీరందరూ సహకారంతో బనగానపల్లెను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా చేద్దామనే ఉద్దేశంతో చేసినప్పుడు చాలా మంది కూడా సహకరించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. వారికి తగినట్టు ప్రత్యామ్నాయంగా కూడా చాలా తక్కువ రేట్లకు కూడా ఈ యొక్క ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా కూడా గ్లాసులు, ప్లేట్లు, ఇవి ఇంకా ఏవైతే మనకు అవసరానికి ఉన్నాయో నిత్యము వాటికి సంబంధించి కూడా మార్కెట్లో తీసుకురావడం జరిగింది తక్కువ రేటుకు. మరి ఈ మధ్య దాదాపు మళ్ళీ 10-15 రోజుల నుంచి చాలా మంది యజమానులు కూడా ఇక్కడ షాపుల వాళ్ళు ఉన్నారు. దయచేసి మీరు సహకరించండి, మీ సహకారం లేదు మేమేమి ఏ ఒక వ్యక్తితో పని కాదు, మీ అందరూ సహకారం ఉంటేనే మేము చేయగలుగుతాము. మళ్ళీ ప్లాస్టిక్ ను వాడుతూ ఉన్నారు, దయచేసి అది మీ కుటుంబానికి హానికరము. ఏ ప్లాస్టిక్ ను మీరు ఏమవుతుంది లేని ఒక 20 పైసల కోసమో 30 పైసల కోసమో చేస్తే మీ కుటుంబంలో ఎవరైనా ఆ రోగి ఎక్కడైనా ఆ రోగి బాధను క్యాన్సర్ రోగులకు అయినప్పుడు అప్పుడు మీరు పడే ఆవేదన, బాధ మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇది మన కుటుంబ సమస్య, ఏ రాష్ట్రానికో, ఏ గ్రామానికో, ఎవరికో సంబంధించిన సమస్య కాదు. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్య కాబట్టి దాదాపుగా 3 నెలలు మీకందరికి కూడా చైతన్యం తీసుకొచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ 10-15 రోజుల నుంచి మళ్ళీ ఈరోజు ఈ యొక్క ప్లాస్టిక్ అమ్మే వాళ్ళు జరుగుతూ ఉంది. ప్లాస్టిక్ అమ్మే వాళ్ళకి దయచేసి ఇదే ఒకటేసారి చెప్తాం, 1, 2, 3 సార్లు నోటీసులు ఇస్తాము. ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే చట్ట ప్రకారం ఇది బ్యాన్ చేయబడి ఉంది, బనగానపల్లెలో బ్యాన్ చేయబడినటువంటి ప్లాస్టిక్ ను అమ్మిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఆ యొక్క తగిన చర్యలు తీసుకున్నప్పుడు ఎవరైనా బాధపడితే మేము చేసేది ఏమీ లేదు. ఎందుకంటే దయచేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు మీరు సహకరిస్తారు. వ్యాపారస్తులు కూడా ప్లాస్టిక్ ను అమ్మిన వాళ్ళ దగ్గర వారి మీద కూడా ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కోసం అందరూ కూడా చేయి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకందరికీ